నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ఈ నెల 24వ తేదీన తన నామినేషన్ కార్యక్రమానికి మండపేట నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధన్యవాదాలు తెలిపారు. తాను 7 సార్లు రామచంద్రాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనుభవం ఉందని, కానీ ఇంతటి జన సమూహాన్ని ఎప్పుడు చూడలేదని ఎమ్మెల్సీ తోట తెలిపారు. తాను కుల రాజకీయాలు చేస్తున్నానని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపణను ఎమ్మెల్సీ తోట ఖండించారు. అన్నదమ్ముల భావంగా మెలిగే మాల మాదిగలను విడదీసే ప్రయత్నంగా మండపేట పట్టణంలో గల సూర్య కన్వెన్షన్ హాల్లో మాలలకు ఒకసారి, మాదిగలకు ఒకసారి సమావేశం ఎమ్మెల్యే వేగుళ్ల పెట్టారని ఎమ్మెల్సీ తోట విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, నక్కా సింహాచలం, పలివేల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదో నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, కులాలని అడ్డంగా పెట్టనేటువంటిది చెప్తున్నటువంటి దానికి నేను చూశాను. రాత్రే చెప్పాను, నాకు మొన్న చెప్పలేదు. కులాలను అడ్డంగా పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నారు. అయ్యే జోగిస్తున్నారు, కులాలను అడ్డం పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నదంటే ఎవరనేటువంటిది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అన్నదమ్ముల్లా కలిసి ఉండేటువంటి మాలమాదిగలను తీసుకొచ్చి మీ మాదిలకి చంద్రబాబు నాయుడు గారు ఏదో హామీ ఇచ్చారని చెప్పేసి మాలన వేరు కానీ మాదిగలు వేరే కానీ మీటింగ్ పెడతాం. అన్నదమ్ముల్లో కలిసి ఉండేటువంటి బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి బీసీలు ముక్కల కింద చేస్తుంటాం. అదేవిధంగా ఇక కాపులు ఎవరైతే ఉన్నారో ఈ కాపుల్ని తెలుగుదేశం పార్టీ కాపులు, వైఎస్ఆర్ పార్టీ కాపులు, లేకపోతే జనసేన పార్టీ కాపులు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇది కాకుండా మీ అల్లుడు గారు, మీ పెద్ద అల్లుడు గారు కాపు అని చెప్పేసి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం తెర మీద తీసుకొస్తుంటా ఆ బొమ్మ. మరి ఈరోజు నిన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో ఈ నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి నామినేషన్ని మండపేట చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా విజయవంతం చేసినందుకు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చి అందరూ ఒక పిలిపిస్తే ఆ పిలికి స్పందించి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పార్టీ నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంగా ప్రతి గ్రామం నుంచి ఇంత పెద్ద ఎత్తుని వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి. భయంకరమైనటువంటి ఎండలో అంత పెద్ద ఎత్తుని ఎండలు కాస్తుంటే కూడా వాటిని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి కార్యకర్తలు అంటే పార్టీ పట్ల వాళ్ళకు ఉండేటువంటి పట్టుదల, లేకపోతే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలనేటువంటి ఒక నమ్మకం, ఉత్సాహంతో వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 13వ తారీఖు వరకు, మే 13వ తారీఖు వరకు ఎన్నికల్ని ఏ విధంగా నిర్వహించాలనేటువంటిది పూర్తిగా బాధ్యతగా నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా నిన్న చూపించినటువంటి ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఎస్సీ ఎస్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా పార్టీ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. నా పరంగానే ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో, మున్సిపాలిటీలో ఉన్నటువంటి దళితులకి, ఎస్టీలకి అందరికి కూడా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతూ, మరి మీటింగ్ వచ్చి సూర్య ఫంక్షన్ హాలు 28వ తారీఖు సాయంకాలం
5 గంటలకే ఆ సమావేశానికి వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నా. దానికి గ్రామాల్లో నియోజకవర్గంలో ఉండేటువంటి దళిత నాయకులందరూ కూడా ఆ బాధ్యతలు తీసుకుని గ్రామాన్న వాళ్ళందరినీ ఆ సమావేశానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతూ, మరి ఇక మన జోగేశ్వరరావు గారు